హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పండు మిర్చితో కారం మిక్సీకి వేస్తాను. ఇవన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టాలి. మధ్యాహ్నం కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈవినింగ్ మిక్సీకి వేసుకుంటాను. చింతపండు కూడా కడిగి వీటితో పాటు ఆరబెట్టేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ చింతపండు వేయాలి మిక్సీలోకి. ఇప్పుడు పండు మిర్చి వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఉన్నాయి, నేను 2 times వేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేసేస్తాను. దీనిలోకి 2 spoons సాల్ట్ వేసిన. ఇప్పుడు మిగిలిన మిర్చి కూడా వేసేసుకుని మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక రౌండ్ వేసి రెడీ అయిపోయింది పండు కారం. 1 కిలోకి ఇంత వచ్చింది నాకు. ఇదిగోండి, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నా, కొంచెం వాటర్ వేసినా పర్లేదు. గింజలు బాగా మెదిగిపోతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కొద్దిగా నేను తిరగమాత వేసుకొని మిగిలింది డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకుంటాను. డబ్బాకి వేసిన ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఉండిలో ఆయిల్ దీన్ని ఇట్లా బాగా రోస్ట్ చేయాలి. వేపితే బాగా కారం ఘాటు తగ్గుతుంది పండు మిర్చి. అప్పటికప్పుడైనా తినచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే పండు కారం పచ్చడి బాగుంటుంది. దీనిలోకి కావాలంటే చింతపండు బదులు చింతకాయలు ఉంటాయి కదా, పచ్చి చింతకాయలు, పచ్చి చింతకాయలు కూడా వేసి చేసుకోవచ్చు, బాగుంటుంది. గోంగూర, టమాటో. అప్పుడు చింతపండు తగ్గియాలి, చింతపండు తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు గోంగూర పండు మిర్చి పెట్టినా నేను, పచ్చడి బాగుంది. ఇప్పుడు ఉత్తి పండు మిర్చినే చేసిన. ఇట్లా కొంచెం వేగి ఆయిల్ బయటికి వచ్చే వరకు వేపేసుకొని దింపేసుకోవచ్చు. పండు కారం పచ్చడి ఇన్స్టెంట్గా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బాలోది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం అట్లా తిరగమాత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం రైస్లో కలిపి టేస్ట్ చూస్తాను. వేడన్నము, నెయ్యి, ముద్దపప్పు వేసుకొని తింటే కూడా బాగుంటుంది కాంబినేషను.